అందరికీ నమస్కారం. నేను మీ కందగట్ల పరశురాం నేత. తండ్రితో ఒక మనిషి ప్రయాణం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్పై ప్రెస్ చేయండి. ఇక విషయంలోకి వస్తే 5 ఏళ్ళు ఉన్నప్పుడు నా నాన్నకు అన్నీ తెలుసు అనుకుంటాను. 7 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్నకు చాలా తెలుసు అనిపిస్తుంది. 10 ఏళ్ళు ఉన్నప్పుడు బహుశా నాన్నకు అన్నీ తెలియకపోవచ్చు అనిపిస్తుంది. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్నకు ఏమీ తెలియదు అనిపిస్తుంది. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న పిచ్చివాడు అయ్యాడనిపిస్తుంది. 16 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్నని సీరియస్గా తీసుకోలేను అనిపిస్తుంది. 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్నకు అసలు ఏం తెలుసు అనిపిస్తుంది. 22 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. 25 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న కంటే నాకే ఎక్కువ తెలుసు అనిపిస్తుంది. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు రివర్స్ కేర్ పడుతుంది. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇది నాన్నను అడగాలి అనిపిస్తుంది. 35 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా విషయాల్లో నాన్నే సరైనవాడు అనిపిస్తుంది. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న ఇవన్నీ ఎలా సమర్థవంతంగా నిర్వహించాడో ఆశ్చర్యంగా ఉంది అనిపిస్తుంది. 50 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న ఇంకా ఉంటే నేను ఎంతో నేర్చుకునేవాడిని అనిపిస్తుంది. నిజమే కదా? బాగుందా? నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి కంటెంట్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.